శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మతు గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, ముహూర్తంలో లేచినటువంటి రావణాసురుడు విబుధ్యతు మహాబాహు రాక్షసేంద్ర ప్రతాపవాన్ విశ్వస్తమాలియాంబరధర వైదేహీం అన్వర్తిస్తయత్ అని చెప్పుకున్నాం. సీతమ్మను స్మరించాడు లేచిన వెంటనే. ఆమె విషయంలో అతనికి ఉన్నటువంటి భావ ఉద్వేగాన్ని అతను తనలో దాచుకోలేకపోయాడు. నజాత ఆత్మని ఊహితం. వెంటనే ఆమెను చూడాలి అనుకున్నాడు. అనుకున్న వెంటనే తన కర్తవ్యాలను కార్యక్రమాలను ముగించుకొని సకల ఆభరణాలతో అంటే బాగా చక్కగా అలంకరించుకొని చక్కని కాంతితో తేజస్సుతో శోభతో అనేక వృక్షములు ఉన్నటువంటి ఆ అశోకవనాన్ని తీసుకున్నాడు. అతను సీతమ్మను చూడటానికి అశోకవనానికి వెళుతుంటే అతని ప్రియురాళ్ళు దేవ గంధర్వ స్త్రీలు చాలా రకాల వెంబడి ఉన్నారు. మనం మొదలే చెప్పుకున్నాం. అతను అపహరించేసినటువంటి వారు ఒక్క సీతమ్మ తప్ప అందరూ అతన్ని వరించిన వారే, ప్రేమించిన వారే, కోరుకున్న వారే. అలాంటి అందులో ఒక 100 సీతమ్మ దగ్గరికి వెళ్తున్నటువంటి రావణాసుని వెంట వెళ్ళారు. ఎలాగంటే స్వర్గంలో మహేంద్రుడు బయలుదేరి వెళితే అతని వెంట వెళుతున్నటువంటి దేవ గంధర్వ అప్సరాలు స్త్రీలు ఎలా వెళుతుంటారో అలా రావణాసురుని వెంట వీరందరూ వెళుతున్నారు. ఊరికే వెళుతున్నారా, ఖాళీ ఎదుగుతూ వెళుతున్నారా అంటే కాదు. మహారాజు గారు కాబట్టి ఆయన వెళుతూ ఉంటే మధ్యన ఎప్పుడు ఏ అవసరం కావాలో, మంచినీళ్ళు కావాలో, టిఫిన్ కావాలో, అత్తరు కావాలో, పన్నీరు కావాలో, ఏమన్నా వస్త్రాలు కావాలో కాసేపు కూర్చుంటానవచ్చు. రాజాన బహు వల్ల కాదని పరిస్థితులు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏదో జ్ఞాపకం వచ్చి ఫలానా కావాలి అంటాడు. అయ్యా ఉండండి తీసుకొస్తానంటే వాడి ఉద్యోగం చేస్తపోతుంది. మహారాజు గారు నోరు తెరిచి ఫలానా కావాలంటే అయ్యా సిద్ధం అని ముద్దరు అందించాలి. కాబట్టి సామాన్యంగా మహారాజు ఏ సమయంలో ఎలాంటి చోట ఎలాంటి వాతావరణంలో ఏ ఏ వస్తువులు అడుగుతాడో వెంబడి ఉండేవారికి తెలుసు. కాబట్టి అవన్నీ వెంట తీసుకొని బయలుదేరుతారు. అడిగాడు వెంబడి అందిస్తారు, అడగలేదు చేతిలో ఉంటాయి తీసుకొని వెళతారు. ఇవన్నీ రాజలాంఛనాల్లో భాగం.
అందుకే ఈ స్త్రీలు ఈటుక కాంచనీ కాచి జిగురు పత్రయోషిత మనం చెప్పుకున్నాం. కొందరు బంగారు గిన్నెలు అంటాం, అవి ఉన్నటువంటి దీపాలను తీసుకొని బయలుదేరారు. మరికొందరు వాలగ్లిజన హస్తాచ కెమెరాలు, విష్ణునగరాలు, అవే కాలవంతములు అంటే విష్ణునగరాలు, వాలగ్లిజనములు అంటే కెమెరములు. అంటే అర్థమేమిటి? రావణాసురుడు నడుస్తూ ఉంటే అతని వెంట వెళుతున్నటువంటి యువతులు, స్త్రీలు కెమెరాలు, మరి విష్ణునగరాలు పట్టుకొని వెళ్ళారు అంటే లంకలో చలికాలంలో కూడా చలి లేదు, వేడే ఉంది అన్నమాట. బాగా ఉడకబోస్తుంది. రాజుగారికి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా, విసరటానికి వెంట పట్టుకొని వెళ్ళారు అని మనకు సూచన. వాతావరణాన్ని కూడా వారికి చెప్తున్నాడు. లంక ఎలా ఉంది, లంకలోని వాతావరణం ఎలా ఉంది, బాగా వేడిగా ఉందా, బాగా చల్లగా ఉందా? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాల్మీకి చెప్పిన దాన్ని చెప్పినట్టు గ్రహించగలిగితే మనకు అక్కడ ప్రతి దృశ్యాన్ని కనుగొన పడుతుంది. అన్నీ మనం ఊహించవచ్చు, తెలుసుకోవచ్చు. వానవేజన హస్తులు, తాళవంతములు, విష్ణకరులు, చామరాలు, చక్ర చామరాలు వెళ్ళి పట్టుకొని వెళుతున్నారంటే విసరాలి అన్నమాట. విసరాలి అంటే మరి వేడిగా ఉండాలి కదా. అది హేమంత ఋతువు మొదలు చెప్పుకున్నాం మనం. హేమంత ఋతువులో కూడా లంకలో విష్ణకరులు అవసరం వచ్చాయంటే అది అక్కడ ఏమాత్రం లేదు అని మనకు సూచించబడుతుంది. కాంచనైత్య బృంగాలై యహు శరీరమంత్రత. మరికొందరు మరి వేడి ఉంది కాబట్టి స్నానం అంటాడో ఏమో, మరి తీర్థం కావాలేమో, అడిగితే పరిగెత్తుకొని వెళ్ళలేదు కదా. వెంటనే తీసుకొని వచ్చారు. బంగారు కలశాల్లో పానీయాన్ని తీసుకొని కొందరు బయలుదేరారు. మండరాజులను దుష్యనిశ్చేవ. రావణాసుడు కూర్చుంటానంటే ఆసనం కావాలి కదా. అందుకే మనం శతరంజి అంటాం, ఇవాచీలు అంటాం. అలాంటి పురుషులను, మండలాగ్రములను వాటిని తీసుకొని మరికొందరు బయలుదేరారు వెనక. కాదు రత్నమయీం పాత్రీం పూర్ణాం పానస్య రాజని మరికొందరు పెడుతూ పెడుతూ ఇంత మద్యం కావాలి, నేను ఇక్కడ సేవిస్తాను అంటే అయ్యో చేయలేదండి అంటే వాడు ఉంటాడే అర్థమం పోతాడు. అందుకు అడుగుతాడో ఏమో రావణాసుడని ఓ రత్నమయ, రత్నాలు కలిగినటువంటి పాత్రను, అందులో పూర్ణాం పానస్య, ఉత్త పాత్ర కాదు, మద్యం నింపుకొని ఉన్న పాత్రను ఏమో ఎంత అడుగుతాడు, ఎక్కడ అడుగుతాడో ఎలా అడుగుతాడో అని నిండా పాత్ర నిండా మద్యాన్ని పెట్టుకొని, అందుకే పూర్ణ పాత్ర అన్నమాట. మనం సామాన్యంగా ప్రయాణంలో ఎక్కడైనా వెళుతున్నప్పుడు మంగళ సూచకంగా పూర్ణ కుంభం తీసుకొని వెళతాం. అందులో నీరు నింపుకొని వెళతాం, లేదు బియ్యం నింపుకొని వెళతాం, లేదు రత్నాలు వజ్రాలు నింపుకొని వెళతాం. మనకున్నటువంటి విభవాన్ని బట్టి, సంపదను బట్టి, అవకాశాన్ని బట్టి. మరి వీడి అవకాశం ఏంటంటే మద్యం నింపుకొని వెళ్ళాడు. మహారాజు గారండి భోగాలు బాగా ఉంటాయి కదా. అందుకోసం మరి మద్యపూర్ణమైనటువంటి రత్నమయి బంగార పాత్రలో రత్నాలు పొందినటువంటి పాత్రలను తీసుకొని, అవి కూడా ప్రాజతి బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పాత్రను దక్షిణ దగ్గర ఆ పాడిన ఒక అమ్మాయి, అది మీ యొక్క ప్రియురాలు, ముఖ్యమైనటువంటి ప్రియురాలు, తన కుడి చేతితో అది కూడా చెప్తున్నాడు. ఎవరు తీసుకున్నారు, ఇది ఎన్ని తీసుకున్నారు, ఏ చేతితో తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎంతగా తీసుకున్నారు అంటే ప్రతి అంశాన్ని చెప్తున్నారు. అక్కడి దృశ్యాన్ని మనం కొత్తగా ఊహించి అందించవలసిన అవసరం లేదు. మొత్తం రావణాసురుడే ఎలా ఉన్నాడు మనకు వాల్మీకి అందిస్తున్నాడు. దక్షిణేనైవ, ఆయన సమర్థురాలు, రావణాసురునికి ప్రీతిపాత్రురాలు. అందుకే దక్షిణనైవ బాగున కుడి చేతితోటి ఆ మధ్యపూర్ణ పాత్రను స్వీకరించినది. రాజహంస ప్రతీకాశం. ఇక మహారాజు గారు కాబట్టి, మహారాజు అంటేనే అతను బయటికి బయలుదేరితే ఆయన లాంఛనాలు ఏమిటి ఆ రోజుల్లో? ఛత్ర చామరాలు అంటే గొడుగు పట్టుకోవాలి, చామరాలు పట్టుకోవాలి. మనం మొదలు చెప్పుకున్నాం చామరాలు పట్టుకున్నారని. గొడుగు కావాలి. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణశిప్రహం. రాజహంస ప్రతీకాశం, రాజహంసల్లాగా తెల్లగా ఉన్నటువంటి
ఒక గొడుగును తీసుకున్నాడు. ఎలా ఉందది? పూర్ణ చకిత్రకం, నిండు చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. అంటే గుండ్రగా ఉందన్నమాట. తెల్లగా ఉంది, గుండ్రగా ఉంది, చల్లగా కూడా ఉంది. గొడుగులో కొన్ని రకాల ముత్యాలు, చంద్రకాంత మడులతో గొడుగును తయారు చేస్తే చల్లగా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. అలాంటి ఒక చక్రమును సౌవర్ణ దండం, దానికి దండం అంతా బంగారు దండం ఉంటుంది. అలాంటి చక్రాన్ని మరొక స్త్రీ తీసుకొని అతని వెంట వెళ్ళినది. నిద్రామద పరితాఖ్య రావణస్య ఉత్తమ స్త్రీయ, వీరు కూడా ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నారు. చెప్పుకున్నాం కదా, బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు రావణాసురుడిని. అంటే ఈ 3:30, 4 ఆ ప్రాంతంలో లేచుంటాడు. లేచిన వెంటనే స్నానాదులు ముగించుకొని సీతమ్మను కలుసుకొని చూద్దామని వెళుతున్నాడు. కాబట్టి సరిగ్గా తెల్లవారలేదు, ఇంకా తెల్లవారడానికి ముందు అన్నమాట. అందుకే చాలా మంది రావణాసురుని వీళ్ళు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు. నిద్రామద పరిసాక్ష, నిద్రమత్తులో కన్నులు వాడిపోతూ ఉన్నాయి. అలాంటి కన్నులు కలిగినటువంటి వారు రావణస్య ఉత్తమ స్త్రీయ. ఇక్కడ చమత్కారం ఏంటంటే ఉత్తమ స్త్రీలు అంటున్నాడు. రావణాసురుని యొక్క ఉత్తమ స్త్రీలు. ఉత్తమ స్త్రీ లక్షణం ఏమిటి అంటే మదిరాక్షిత్వం. సహజంగానే ఉత్తమ స్త్రీ యొక్క కన్నులు మత్తులోనే ఉంటాయి. ఇప్పుడు మత్తుతో ఉన్నట్టే కన్నులు ఎలా వాలుతూ ఉంటాయి, సగం వాలి సగం వాలనట్టు నిరంతరం మదిరాక్షి అంటాం మనం. ఒక చక్కని మాట. మద్యము తీసుకున్న మత్తులో కన్నులు ఎలా ఉంటాయో కొందరు స్త్రీలకు సహజంగా వారి కన్నులు ఎలా ఉంటాయి, నిరంతరం మత్తుతో తూగుతున్నట్టుగానే ఉంటాయి. ఇది సహజ లక్షణం. మరికొందరు రావణాసురుడితో కలిసి మద్యగోష్ఠిలో మద్యపానంలో అన్వయించి ఉంటారు కాబట్టి మద్యపానం చేసి ఉంటారు, ఆ మత్తు ఉంటుంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కాబట్టి నిద్రమత్తు ఉంటుంది. ఇటు నిద్రమత్తు, అటు మద్యం మత్తు, మూడవది సహజంగా వారి కళ్ళు మత్తుగా ఉంటాయి. మరి 3 మత్తులు కలిస్తే ఎలా ఉంటాయా కన్నులు? అలాంటి కళ్ళను మగవారు ఏమనుకుంటారు? చూడాలి అనుకుంటారు. స్త్రీ, యువతి, యవ్వనవతి, ప్రౌఢ యవ్వనవతి మత్తుతో ఉన్న కన్నులు కలదైతే అది ఆమె సౌందర్యానికి మరి కాస్త గీటురాయిగా ఉంటుంది, గొన్నెగా ఉంటుంది. అలాంటి స్త్రీ నేత్రాలను మరీ చూడాలని పురుషులు కోరుకుంటారు. రావణాసురుడు అలాంటి వారినే తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఒక చమత్కారం గమనించాలి. మనం రావణాసురుడిని ఇంత బాగా వర్ణిస్తున్నాం, మొదలే చెప్పుకున్నాం. రావణాసురుడు అంటే మనస్సు అని చెప్పుకున్నాం. మరి రావణాసురుడు మనస్సు అయితే మనస్సు వెనక మనస్సుకు ప్రవృత్తులు కొన్ని ఉంటాయి, నివృత్తులు కొన్ని ఉంటాయి. అంటే ఈ పని చేయాలి అని కొన్నింటిని కోరుకుంటాం, ఇవి చేయకూడదు కొన్నింటిని మారుకుంటాం కదా. అంటే కొన్నిటిని నివర్తిస్తుంటాం, మరికొన్నిటి నుంచి ప్రవర్తిస్తుంటాం. ఆ ప్రవృత్తులు నివృత్తులే అతని వెంట ఉన్నటువంటి ఈ 9 స్త్రీలు, యువతులు. అందుకే ఆయన చమత్కారంగా వనితలు అనలేదు, మహిళలు అనలేదు, యువతులు అనలేదు, స్త్రీలు అనలేదు. వాల్మీకి ఎంత చమత్కారంగా చెప్పాడంటే ఏమన్నాడని అంగనలు అన్నాడు. అర్థం అదే అనుకోవచ్చు, కానీ ప్రత్యేకించి పదం వాడాడంటే మరేదో చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. కేవలం ఆడవారు అతని వెంట వెళుతున్నారన్న మాటే కాకుండా మనకు కావలసిన, మనము చెప్పుకోవలసినటువంటి వేదాంతపరమైనటువంటి అద్భుతమైన వైదికార్థం కూడా చెప్పాలనుకున్నాడు. కాబట్టి అంగన అంటే అంగం అనేది అవయవాలను కదిలిస్తారు. అవయవాలలో ప్రేరణ కలిగిస్తారు, కదిలిస్తారు. అంటే అవయవాలతో పని చేయిస్తారు. వీటన్నిటినీ ప్రవృత్తులు అంటారు. ఒక విషయం మర్చిపోవద్దు, మన అవయవాలు కదలటానికి
రెండు కారణాలు ఉంటాయి. పని చేయాలనుకున్నా కదులుతాయి, పని మానాలనుకున్నా కదులుతాయి. అక్కడ వస్తువు ఉంది, దాన్ని తీసుకోవాలి అంటే చెయ్యి చాచాలి. చెయ్యి చాచాము, మనకు ఆ వస్తువు వద్దు, వెనక్కు తీసుకోవాలి కదా. చాచుట కదులుతుందని, వెనక్కు తీసుకుంటా కదులుతాని. ప్రవృత్తిలోనూ స్పందన ఉంటుంది, చలనం ఉంటుంది, నివృత్తిలోనూ స్పందన ఉంటుంది. అందుకే వారిని అంగన, అసలు ఆ పదని చాలా చమత్కారం. జాగ్రత్తగా భావన చేయగలిగితే, ఆట తెలిస్తే, ప్రకృతి ప్రతి వివేకం మనకుంటే ఒక్కసారి ఆ భావాన్ని భావించండి. ఆ భావంలో ఆనందం కలుగుతుంది. ఆడవారిని ఏమంటారు? అంగన. అంటే మన శరీరంలోని ప్రతి అవయవానికి కదలికను కలిగించేవారు. అంటే మనలో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తారు ఆడవారు కదా. అందంగా ఉన్నారు, సౌందర్యం చూడాలని ఉద్వేగం కలుగుతుంది. విశాలంగా ఉన్నారు, బాబోయ్ కళ్ళు మూసుకొనిపోతాం, అది ఒక ఉద్వేగమే. బాగున్న ఉద్వేగమే, బాగా లేకున్న ఉద్వేగమే. ఉత్తములైతే ప్రేమ కలుగుతుంది, అదములైతే ద్వేషం కలుగుతుంది. అంటే ఈ మనలో పురుషునిలో ఏదో ఒక వికారాన్ని కలిగించకుండా ఆడవారు ఉండలేరు. ఉంటే ఆడవారు కాదు. ఏదో అనుకూలమో వ్యతిరేకమో, అయితే ప్రేమ లేకుంటే ద్వేషం, అయితే ఉద్వేగం లేకుంటే ఉద్రేకం, అయితే ఉల్లాసం కాకుంటే విషాదం. పురుషునిలో వెంటనే వికారం కలిగించగల సహజమైన గుణం ఆడవారిలో ఉంది. ఎలాంటి మగవారినైనా, అంటే ఏమిటి, నిత్యేంద్రియులైనా ఇంద్రియ లోనులైనా వారిని వీరిని సమానంగా తమవశం చేసుకునేటువంటి, తమవైపు తిప్పుకునేటువంటి, తమకు లొంగదీసుకునేటువంటి ఒక సహజమైన గుణం వారిలో ఉంది. కాబట్టి వాల్మీకి అలాంటి వారిని అంగన, వేరే పదం వనిత అను యువతయ అను వాడకుండా వాల్మీకి అంగన అని మాట్లాడటంలో మనసు వెనక ఉండేటువంటి ప్రవృత్తి నివృత్తులు అర్థమైనాయి. ఏకశతం హృదయస్య నాడ్య వేదం చెప్తుంది. మన హృదయం చుట్టూ, హృదయానికి సంబంధించి శరీరమంతా వ్యాపించి ఉండేటువంటి 101 నరములు ఉంటాయట. ఈ 101 నరముల ద్వారా రక్త ప్రసారం జరుగుతుంది, హృదయానికి అందుతుంది, హృదయం నుంచి ఆయా అవయవాలకు అందుతుంది. అన్ని చోట్ల నుంచి రక్త ప్రసారం అందేది హృదయానికి, హృదయం నుంచి అవయవాలకు 101 నాడులతో. ఇది వైదిక వాక్యం. ఇక్కడ వాల్మీకి దాన్ని గుర్తు చేశారు. అంగనాశక మాత్రం 100 మంది స్త్రీలు అంటే ఇవి ఏకశతం హృదయస్య నాడ్య 101 హృదయ నాడులను మనకు వాల్మీకి గుర్తు చేశాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కథ చెప్పుకోవాలి, ప్రజల వెనుక ఉన్నటువంటి అంతరార్థం చెప్పుకోవాలి, వేదాంతం తత్వం చెప్పుకోవాలి. వాల్మీకి తత్వాన్ని చెప్పకుండా ఎప్పుడు మనకు కథను చెప్పడు. కథ కోసం రామాయణ రచన మనకు జ్ఞానం కలిగించాలి, తత్వాన్ని చెప్పాలనే భావంతో చెప్పాడు. అందుకే మనం ఈ భావాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు బంగారు దండ ఉన్నటువంటి రాజహంస లాంటి, నిండు చంద్రుని లాంటి తెల్లని గొడుగు పట్టుకొని మరొక అమ్మాయి అతడి వెంట చెయ్యవు నడిచేది. నిద్రామద పరీతాక్ష్య అని చెప్పుకున్నాం. నిద్ర మత్తులో ఉన్నారు వీరంతా. అంటే నిద్ర అనేటువంటిది తమోగుణం, తామస గుణం ఉన్న నిద్ర అంటారు. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత ఇవన్నీ తమో గుణాలు. నిద్ర, సోమరితనం, భయం, కోపం, ఆలస్యం చేయటం, అలాగే దీర్ఘసూత్రత, ప్రతిదానికి గంటలు కూర్చొని ఆలోచించుకోవడం, నిర్ణయించుకోవడం కాదు. పని చేయరు, చేయాలా వద్దా, ఇలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం, ఎవరితో తీసుకుందాం, పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇదంతా
తమో గుణము యొక్క లక్షణాలు. కాబట్టి నిద్రామద పరీతాఖ్య, నిద్రతో మత్తున్నటువంటి కందులు గలవాళ్ళై రావణాసుని యొక్క ఉత్తమ స్త్రీలు అనుజగ్ము పతి వీరం. రావణాసురుడు మహావీరుడు. దేవత యక్షులను, రాక్షసులను, గంధర్వులను, కిన్నరులను, కింకరులను, అసదిక్పాలకులను అందరినీ ఓడించాడు తన బలంతో. సరే మన చోట్ల వాడు ఓడిపోయే సంగతి ఏదైతే ఏమి మహావీరుడు కాబట్టి అతన్ని అనుసరించారు ఈ స్త్రీలు. ఎలా? ధనం విద్యుల్లకాయివ, మబ్బు వెంట మెరుగు తీయగలవే. ఎలా అయితే మబ్బు వెంట మెరుగు తీగలు ఉంటాయో, మబ్బు నల్లగా ఉంటుంది, మెరుగు తీగలు బంగారు కాంతిలో ఉంటాయి. రావణాసుడుగా ఉన్నాడు, నల్లగా ఉంటాడు. అతని వెంట ఈ అమ్మాయిలు బంగారు కాంతిలో ఉన్నారు. బంగారు కాంతితో మెరుస్తున్నటువంటి అమ్మాయిలు మెరుగు తీగల్లాగా ఉన్నారు. రావణాసురుడు మబ్బులాగా ఉన్నారు. మబ్బు వెంట మెరుపు తీగల్లాగా రావణాసురుణ్ణి ఈ 100 మంది అన్నగారు వెంట అనుసరించారు. వ్యావిద్ధారకేయురా సమాముత గర్ణక సమాగరిత కేశాంచ అశ్వేదనాస్తద. రావణాసురుడు స్నానం చేసి బయలుదేరాడు, కానీ వారి వెంట ఉన్నటువంటి స్త్రీలు స్నానం చేయలేదని మనం చెప్తున్నాడు. వారి మీకు స్నానం చేయలేదని చెప్పకుండా రాత్రి ఎలా పడుకున్నారో అలాగే లేచొచ్చారు. దానితో వారి శరీరం, వారి అవయవాలు, వారి చిహ్నాలు అవి ఎలా కనబడుతున్నాయి. తెల్లవాళ్ళు తమ ప్రియుడైన రావణాసురునితో విహరించి సంభోగాదుల్లో పాల్గొని ఆ మర్దనలో, సమ్మర్దంలో అవయవాలు, ఆభరణాలు, వస్త్రాలు ఇవి ఎలా ఉన్నాయి? వ్యావిద్ధ హారకేయురా, హారములు సగం తెగిపడిపోయాయి, కొన్ని జారిపోతున్నాయి. కేయూరములంటే బాహుభూషణాలను కేయూరాలు అంటాం. భుజకీర్తులు అంటున్నారు. పాత రోజుల్లో ఆడవారికి భుజాలు ఆభరణాలు పెట్టుకుంటారు. అవి కాస్త జారిపోతున్నాయి, హారములు జారిపోతున్నాయి. సమాముదిత వర్ణక, కొన్ని హారములు ఉన్నాయి కానీ రంగు మారాయట. అంటే ఏమిటి? మర్దనతోటి, ఒలిపిడితోటి, ఒత్తిడితోటి, నలిగిడితోటి అవి రంగు కాస్త మారిపోయాయి. సమాగరిత కేశాంత, మరికొందరికి జుట్టు ముడి కాస్త ఊడిపోయింది, ముడి కాస్త జారిపోయింది. సస్వేద వదన కదా, మరికొందరు ముఖంలో బాగా చెమట బట్టి ఉంది. గూర్ణంత్య మదశేషేణ, మరికొందరు స్త్రీలు మద్యపానం, మనం చెప్పుకున్నాం కదా, మద్యపానం యొక్క మత్తులో, నిద్ర మత్తులో గూర్ణంత్య ఇలా గర్జిస్తూ ఉన్నారు, లిట్టూస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, కేకరేస్తూ ఉన్నారు. శ్వేత క్లిష్టాంగ కుసుమా, చెమటతోటి పూలు వాడిపోయాయి, రాలిపోయాయి. సమాల్య ఆకుల మూర్ఖయ, మరి కేశముల్లో కులమాలు ఉన్నాయి కానీ జారిపోతున్నాయి, రాలిపోతున్నాయి. మాలల్లోని పూలు వాడిపోయి ఉన్నాయి, మరికొన్ని పూలు నలిగిపోయి ఉన్నాయి. ఇలాంటి పూలతో వారి కేశములు చిక్కుబడుతున్నాయి, అంటే శోభారహితంగా ఉన్నాయి. అంటే వారు ఎంతటి మత్తులో ఉన్నారో, తెల్లవారు తన ప్రియుడితో ఎంతగా సంశ్లేషించారో, ఎంతగా ఆశ్లేషించారో, ఎంతగా పూజించారో అవన్నీ మనకు వాల్మీకి ఒక్కొక్క మాటలో చెప్తున్నాడు. పూలు రాలుతున్నాయి, పూలు వాలుతున్నాయి, పూలు నలిగిపోయాయి. అలాగే ఉన్నటువంటి వారు ఈ విధంగా బయలుదేరారు. అదేమిటి? వారు స్నానం చేయలేదు, అలంకారం చేసుకోలేదు. వారు లేచారు. లేచేసరికి రావణాసురుడు బయలుదేరాడు. అయ్యో, స్వామి వెంట మనం వెళ్ళాలి కదా, ఆలస్యం చేస్తే బాగున్నది కదా అని అలాగే ఎలా లేచారో అలాగే వారు అతని వెంట వెళ్ళారు అన్నమాట. ఇక్కడ వారి యొక్క స్థితి మనకు స్పష్టపడింది. ప్రయాంతం నైరుతపతి నార్య మదిరలోచన, మళ్ళీ చెప్తున్నాడు. వీరంతా మదిరలోచనలు, అంటే మత్తు కందులు కలవారు,
మద్యపాన వారి కనులు ఉంటాయో అలాంటి కనులు కలిగినటువంటి ఆ స్త్రీలు ప్రయాంతం నైరుతపతి వెళ్ళుతున్నటువంటి వెంట ఉన్నటువంటి ఆ నైరుతపతిని అంటే ఆ రాక్షసుడిని రావణాసురుణ్ణి బహుమానాచ్య కామాచ్య క్రియాకార్యా సమన్వయు అతని మీది గౌరవంతో అతని మీది ప్రేమతో అతని మీది కోరికతో చాలా మంది అతని ప్రియురాళ్ళు అతని భార్యలు రావణాసురుణ్ణి అన్వయు అతన్ని అనుసరించి వెళ్ళారు. బహుమానాచ్య కామాచ్య ప్రియా భార్య సమన్వయు ప్రియురాళ్ళు భార్యలు రావణాసురుని వెంట అన్వయు వెంట వెళ్ళారు. ఆ రీతిలో బహుమానాచ్య కామాచ్య ప్రియా భార్య సమన్వయు ప్రియమైనటువంటి భార్యలు అతన్ని అనుసరించి ఉన్నారు. అది మార్చుకో ప్రభు రాదు. బహుమానాచ్య కామాచ్య ప్రియా భార్య సమన్వయు ప్రియురాళ్ళైనటువంటి భార్యలు రావణాసురుని వెంట వచ్చారు. బహుమానాచ్య కామాచ్య ప్రియా భార్య సమన్వయు కామపరాధీన ఇక ఈ రావణాసురుడు కామపరాధీన ఈ మహానుభావుడు కామపరతంత్రుడయ్యాడు. పతిస్థాకాం మహాబల ఆ యువతుల యొక్క క్రీడ యొక్క భర్త అయినటువంటి ఆ రావణాసురుడు మహాబలాఢ్యుడు. సీతాకర్తమన అతడి మనస్సంతా హృదయం దాగత్వమై ఉంది. ఆమయం దాగెత్తున్నటువంటి వలస గలవాడై మంద మదాంచిత గతి దాని వల్లనే మంద అంటే బుద్ధి కోల్పోయాడు. ఒక ప్రేమ కానీ ఒక కోరిక కానీ ఒక ఆవేదం కానీ ఒక ఉద్వేగం కానీ మనిషిని ఆవరించినప్పుడు అతని బుద్ధి పనిచేయదు, అతని మనసు కూడా పనిచేయదు. అందువల్ల అతను మంద అంటే బుద్ధి యొక్క ప్రవృత్త క్రమంగా లేనివాడై మదాంకిత గతి ఆ మదముతోటి చమత్కారమైన నడక అంటే వయ్యారంగా విలాసంగా విభ్రమంగా నడుస్తున్నటువంటి వాడయ్యాడు. మదాంకిత గతి కబౌ మనం చెప్పుకుంటున్నాం. బహుమానాచ్య కామాచ్య పై చెప్పుకున్నాం. ఇప్పుడు చిదయందు మనస్సు కలవాడై రావణాసురుడు కామపరాధీన. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. రావణాసురుడు తన వశంలో తాను లేడు, తన చేతిలో తాను లేడు. తాను అనుకోని నడవటం లేదు, తాను అనుకోని వెళ్ళటం లేదు. అతన్ని కోరిక నడిపిస్తూ ఉంది. అతను కామపరాధీనుడయ్యాడు. సీతయందు ఉండేటువంటి కోరిక, హృదయందు ఉన్నటువంటి ఆసక్తి అతన్ని నిర్వహించడం లేదు, ఉన్న చోట ఉండలేదు. అందుకే బయలుదేరించాడు. అందువల్ల కామపరాధీనుడై మెల్లమెల్లగా అడుగు వేస్తూ ఇతను నడుచుకుంటూ వెళ్ళాడు. కాంచీనాదంచ నూపురాణాంచ నిస్వరం సుశ్రావ పరమస్త్రీణాం కపిర్మారుతనందన. ఇలా రావణాసురుడు బయలుదేరాడు. ఈ ప్రాంతాన్ని చేరాడు. ఇక్కడ అశోకవనంలో చూసుపా వృక్షం మీద కూర్చున్నటువంటి మారుతనందన ఎవరు? మన హనుమంతుడు. అక్కడే కూర్చొని అతనికి ఏమి నచ్చింది? కాంచీ నినదం నూపురాణాంచ నిస్వనం. కాంచీ అంటే వళనూడు అంటే ఉద్యానం. ఆ ఉద్యానాలకు ఎన్నో గజ్జలుంటాయి, రకరకాల గలియే పదార్థాలు ఉంటాయి. ఆడవారు నడుస్తూ ఉంటే ఉద్యానకు ఉన్నటువంటి గజ్జలు గలగలగల మోగుతుంటాయి. ఆధ్వని అంటే కాంచీ నిమలం
వడ్డాణం యొక్క ధ్వని, మరనూరు యొక్క ధ్వని, అలాగే నూపురాణాంకని స్వరం, కాళి అందెల యొక్క ధ్వని, శుశ్రావ పరమస్త్రీనాం కపిరం మారుతనందన, పరమస్త్రీల యొక్క ఆ ధ్వనిని ఆ మారుతనందనుడు వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు దాన్ని స్వచ్ఛంగా విన్నాడు. అంతేకాదు కంచ అప్రతిమ కర్మాణం అచింత్య పరదర్శనం ద్వారా అనుప్రాప్తం బదర్శ హనుమాన్ కపి. మనకు బహుశా ఈనాటి సమయం కాస్త అయిపోయినట్టుంది. తరువాతి భాగ్యాన్ని మళ్ళీ మనం రేపు అనుసంధానం చేద్దాం. రావణాసురుడు అశోకవనంలో ప్రవేశించాడు. వాడి రాత యొక్క ధ్వనిని హనుమంతుడు వినగలిగాడు. తరువాతి కథాకార్యాన్ని మనం మళ్ళీ రేపు అనుసంధానం చేద్దాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ